ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జ్యోతిష్య మంత్రం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మీనరాశివారికి జూన్ 25, 26, 27, 28 తేదీలు ఎందుకు చాలా ముఖ్యమో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల ప్రధాన సందేశం ఒక్కటే: మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది. మీరు కోల్పోయిన ఉద్యోగం గురించిన బాధలో ఉన్నారా? మీరు కోల్పోయిన డబ్బు తిరిగి వస్తుందా అని ఆలోచిస్తున్నారా? మీ జీవితంలో దూరమైన వ్యక్తి గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోలో మీకోసం ఒక ఆశ్చర్యకరమైన సందేశం ఉంది. ఈ 4 రోజులలో గ్రహాల సంచారం మీనరాశివారికి ఎలా ఉండబోతోంది? కుటుంబంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం విషయాలలో ఎలాంటి శుభ ఫలితాలు కల్పిస్తున్నాయి? మీరు కోల్పోయిన దానికంటే పెద్ద అవకాశం ఏ రూపంలో మీ జీవితంలోకి రాబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ పూర్తి సమాధానం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ-పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజుగారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. 9908806652. ఇంకా మన జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడు మనం అందించే ప్రతి రాశి ఫలాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలు మీకు వెంటనే అందుతాయి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేశాయా లేదా అనేది వీడియో చివర్లో కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది. విధి మీకోసం సిద్ధం చేసిన ఆశ్చర్యకరమైన మార్పు. మీనరాశివారికి జూన్ 25 నుండి జూన్ 28 వరకు ఉండే ఈ 4 రోజులు సాధారణ రోజులుగా కనిపించినా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపును తీసుకురాగల రోజులుగా మారబోతున్నాయి. గత కొన్ని నెలలుగా మీరు అనేక విషయాలలో నిరాశను ఎదుర్కొని ఉండవచ్చు. కొందరు ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యి ఉండవచ్చు. కొందరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయి ఉండవచ్చు. మరికొందరు డబ్బు విషయంలో నష్టాలను చూసి ఉండవచ్చు. ఇంకొందరు ప్రేమలో, బంధాలలో లేదా కుటుంబ విషయాలలో బాధను అనుభవించి ఉండవచ్చు. అయితే ఈ కాలంలో మీకు గ్రహస్థితులు చెప్పే ప్రధాన విషయం ఏమిటంటే మీరు కోల్పోయిన దానినే తిరిగి పొందబోతున్నారు అని కాదు, దానికంటే పెద్దదాన్ని పొందే అవకాశం మీ ముందుకు రాబోతోంది. చాలామంది జీవితంలో ఒక తప్పు చేస్తారు. ఒక తలుపు మూసుకుపోయిందని, జీవితమంతా చీకటి అయిపోయిందని అనుకుంటారు. కాని విధి ఎప్పుడూ ఒక తలుపు మూసే ముందు మరో 2 తలుపులు తెరిచి ఉంచుతుంది. మీనరాశివారు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు. అందుకే ఒక నష్టం జరిగినప్పుడు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాని ఈ 4 రోజులలో మీ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. మీకు ఎదురుగా వస్తున్న అవకాశాలను మీరు గమనించడం ప్రారంభిస్తారు. గురువారం ఉదయం నుండి మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. గతంలో చెయ్యలేనని భావించిన పనిని మళ్లీ ప్రయత్నించాలని అనిపిస్తుంది. ఎప్పుడో వదిలేసిన ఒక ప్రణాళిక మళ్లీ మీ మనసులోకి వస్తుంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫోన్ కాల్, మెసేజ్ లేదా సమాచారం మీకు ఆశను కలిగిస్తుంది. ఇది కేవలం అదృష్టం వల్ల కాదు, మీరు గతంలో పడిన కష్టాలకు విశ్వం ఇస్తున్న ప్రతిఫలమని చెప్పవచ్చు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే అవకాశాలు మొదట చిన్నవిగా కనిపించవచ్చు, కాని వాటిని నిర్లక్ష్యం చెయ్యకండి. ఎందుకంటే ఒక చిన్న పరిచయం పెద్ద వ్యాపారంగా మారవచ్చు. ఒక చిన్న ఉద్యోగ అవకాశం పెద్ద పదవికి దారితీయవచ్చు. ఒక చిన్న సహాయం జీవితాన్ని మార్చే సంబంధంగా మారవచ్చు. అందుకే ఈ 4 రోజులలో ఎవరి మాటనైనా పూర్తిగా వినండి. ఎవరు మీ జీవితంలోకి కొత్తగా వస్తున్నారో గమనించండి. కొన్ని సందర్భాలలో మీరు ఆశ్చర్యపోయే విధంగా గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లిన వ్యక్తులు మళ్లీ మీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. గతంలో మీ విలువను గుర్తించనివారు ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. దీనిని చూసి భావోద్వేగంతో వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీ విలువ పెరుగుతోంది. మీరు మారుతున్నారు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ 4 రోజులలో మీరు కోల్పోయిన డబ్బు గురించిన బాధ కూడా తగ్గుతుంది. ఎందుకంటే కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం మొదలవుతుంది. కొందరికి అదనపు సంపాదనకు అవకాశం వస్తుంది. మరికొందరికి పాత బాకీలు తిరిగి రావచ్చు.
ఇంకొందరికి కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన పనులు దొరకవచ్చు. ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంతకాలం మీరు తక్కువగా అంచనా వేసుకుని ఉండవచ్చు. కాని ఇప్పుడు మీలో ఉన్న సామర్థ్యాన్ని మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు మీకు అసాధ్యమనిపించిన పని ఇప్పుడు సాధ్యమవుతుందని అనిపిస్తుంది. అదే ఈ గ్రహస్థితుల అసలు ప్రభావం. మరి ఆలస్యం చేయకుండా జూన్ 25, 26, 27, 28 తేదీల్లో మీనరాశివారికి విధి ఏమి రాసిపెట్టిందో తెలుసుకుందాం. కుటుంబం మరియు బంధాలలో ఆశ్చర్యకరమైన మార్పులు. మీ విలువను గుర్తించే సమయం. మీనరాశివారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు, కాని చాలా సందర్భాలలో తమ భావాలను బయటకు చెప్పలేక మౌనంగా బాధపడుతుంటారు. కుటుంబం కోసం ఎంత చేసినా గుర్తింపు రావడం లేదని అనిపించే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే జూన్ 25 నుండి 28 వరకు ఉండే ఈ 4 రోజులలో కుటుంబ విషయాలలో ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు మీ మాటను పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడగవచ్చు. కుటుంబంలో మీ పాత్రకు విలువ పెరుగుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీ సలహా అవసరమవుతుంది. దీనివల్ల మీలో ఆనందం పెరుగుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న బాధ కొంత తగ్గుతుంది. కొన్ని కుటుంబాలలో ఆస్తి, డబ్బు లేదా ఇతర విషయాల కారణంగా చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. ఈ కాలంలో అలాంటి సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం వైపు వెళ్లే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారం రోజుల్లో కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ప్రశాంతంగా మాట్లాడితే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. మీ కుటుంబంలో ఒకరు మీకు శుభవార్త చెప్పే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, విద్యకు సంబంధించినది కావచ్చు, వివాహం లేదా శుభకార్యానికి సంబంధించినది కావచ్చు. ఈ వార్త మొత్తం ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. గత కొంతకాలంగా ఇంట్లో కనిపించిన ఆందోళన తగ్గిపోతుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ సంబంధాలు మెరుగుపడే అవకాశముంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయవచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు. పాత స్నేహం మళ్లీ ప్రారంభమవ్వచ్చు. ఇవన్నీ మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ప్రేమ మరియు అనుబంధాల విషయంలో కూడా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీనరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు, కాని కొన్నిసార్లు తమ భావాలను ఎక్కువగా దాచిపెడతారు. ఈ 4 రోజులలో మీ మనసులో ఉన్న విషయాలను చెప్పడానికి సరైన అవకాశం వస్తుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త సంబంధాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. గతంలో విఫలమైన ఒక ప్రయత్నం కారణంగా నిరాశ చెందకుండా ముందుకు సాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో మీకు వచ్చే అవకాశాలు గత అవకాశాల కంటే మెరుగ్గా ఉండే అవకాశముంది. కొన్ని సందర్భాలలో మీరు కుటుంబ సభ్యుల కోసం ఒక త్యాగం చేసినట్లు అనిపించవచ్చు, కాని ఆ త్యాగం వృధాగాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలం రావడం ప్రారంభమవుతుంది. కొందరికి కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం కూడా అందవచ్చు. మరికొందరికి భావోద్వేగపరమైన మద్దతు లభిస్తుంది. ఈ 4 రోజులలో ఇంట్లో దీపం వెలిగించి శ్రీమహావిష్ణువును లేదా శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడపడం కూడా మీ అదృష్టాన్ని పెంచే అంశంగా మారుతుంది. మీనరాశివారికి ఉద్యోగ జీవితంలో ఈ 4 రోజులు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా తమ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదని బాధపడుతున్న వారికి ఈ సమయం ఒక కొత్త ఆశను తీసుకొస్తుంది. చాలామంది మీనరాశివారు తమ పని నిశ్శబ్దంగా చేస్తారు. చేసిన పనిని గురించి గొప్పలు చెప్పుకోవడం వారికి ఇష్టముండదు. కాని చాలాసార్లు ప్రపంచం మాట్లాడేవారిని మాత్రమే గుర్తిస్తుంది. కష్టపడేవారిని గుర్తించడానికి సమయం తీసుకుంటుంది. ఇప్పుడు ఆ సమయం మీకు దగ్గర పడుతోంది. జూన్ 25 నుండి మీ పనితీరును గమనిస్తున్న ఒక వ్యక్తి మీకు అనుకూలంగా వ్యవహరించే అవకాశముంది. అది మీ అధికారి కావచ్చు, సంస్థ యజమాని కావచ్చు, లేదా మీకు సహాయం చేయగల వ్యక్తి కావచ్చు. ఇంతకాలం మీకు దూరంగా కనిపించిన అవకాశాలు ఇప్పుడు కాస్త దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు ఊహించని సమయంలో ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతికి రావచ్చు. కొంతమంది మీనరాశివారు గతంలో ఒక ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు. మరికొందరు ఇంటర్వ్యూలలో విఫలమై ఉండవచ్చు. ఇంకొందరు తమ ప్రతిభకు సరిపోయే ఉద్యోగం దొరకలేదని నిరాశ చెందుతూ ఉండవచ్చు. అయితే ఈ 4 రోజులలో గ్రహాలు చెప్పే సందేశం ఏమిటంటే, మీరు కోల్పోయిన ఉద్యోగం తిరిగి రావడం కంటే మంచి ఉద్యోగం మీకు లభించే మార్గం తెరుచుకొంటోంది. ఒకప్పుడు మీరు కోరుకున్న స్థాయి కంటే ఇప్పుడు మరింత మెరుగైన స్థాయికి చేరే అవకాశముంది.
ఉద్యోగంలో ఉన్నవారు తమ సహకోచరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ పనిని చూసి కొందరు అసూయపడే అవకాశముంది. కాని ఆ అసూయ మీ ఎదుగుదలను ఆపలేకపోతోంది. ఎందుకంటే ఈ సమయంలో మీ అదృష్టం మీ కృషికి తోడుగా నిలుస్తోంది. శుక్రవారం రోజున వచ్చిన సమాచారం లేదా సమావేశం భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు కూడా ఇది ఆశాజనకమైన కాలం. ఒక దరఖాస్తు, ఒక ఇంటర్వ్యూ, ఒక పరిచయం లేదా ఒక చిన్న ప్రయత్నం మీ జీవితాన్ని మార్చగల అవకాశాన్ని కలిగి ఉంటుంది. చాలామంది పెద్ద అవకాశాలు పెద్ద సంస్థల నుంచే వస్తాయని అనుకుంటారు. కానీ ఈ సమయంలో చిన్న అవకాశమే పెద్ద విజయానికి కారణం కావచ్చు. కొంతమంది మీనరాశివారు విదేశీ ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. అలాంటివారికి కూడా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆలస్యంగా సాగుతున్న ప్రక్రియలు కాస్త వేగమందుకోవచ్చు. కొన్ని పత్రాలు లేదా అనుమతులు ముందుకు కదలే అవకాశముంది. మీరు కోల్పోయిన సమయం గురించి బాధపడకుండా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ కాలంలో ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఇతరులు మీలో చూసే విలువను చాలాసార్లు మీరు చూడలేరు. ఇప్పుడు ఆ విలువ బయటపడే సమయం ప్రారంభమవుతోంది. మీనరాశివారికి ధన విషయాలలో గత కొన్ని నెలలు అంతగా అనుకూలంగా లేకపోయి ఉండవచ్చు. సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యుండవచ్చు. ఈ కారణంగా కొంతమంది భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. అయితే జూన్ 25 నుండి 28 వరకు ఆర్థిక పరిస్థితిలో ఒక మార్పు ప్రారంభమవుతుంది. మీ జీవితంలో డబ్బు రావడానికి కొత్త మార్గాలు కనిపించబోతున్నాయి. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం రూపంలో కాకపోవచ్చు. కానీ ఆదాయం పెరిగే అవకాశాలు వరుసగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన పని వల్ల ఇప్పుడు ఫలితం రావచ్చు. మీరు ఇచ్చిన సహాయం ఇప్పుడు లాభంగా తిరిగి రావచ్చు. మీరు మర్చిపోయిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీకు వచ్చే ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే, నష్టమనేది ఎప్పుడూ ముగింపు కాదు. కొన్నిసార్లు పెద్ద లాభానికి ముందు జరిగే మార్పు మాత్రమే. మీరు కోల్పోయిన డబ్బు గురించి బాధపడిన రోజులు ఇప్పుడు మీకు ఒక పాఠంగా కనిపిస్తాయి. ఎందుకంటే అదే అనుభవం ఇప్పుడు మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. వ్యాపార లావాదేవీలు చేసేవారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే మంచి అవకాశాలను గుర్తించగలరు. ఒక కొత్త ఒప్పందం, ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త పరిచయం మీ ఆదాయాన్ని పెంచే అవకాశముంది. ముఖ్యంగా శనివారం రోజున వచ్చిన వ్యాపార అవకాశాలను పూర్తిగా పరిశీలించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే మంచి లాభం కనిపిస్తుంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలున్నాయి. చాలా కాలంగా ఆశ వదిలేసిన ఒక మొత్తం మీ చేతికి రావచ్చు. అది చిన్న మొత్తమైనా మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతుంది. ఎందుకంటే అది కేవలం డబ్బు కాదు, మీ అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభమైందనే సంకేతం. ఇంట్లో కూడా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ఒకరి మీద మాత్రమే భారం ఉండకుండా అందరూ కలిసి బాధ్యతలు పంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల మీ మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఈ 4 రోజులలో అనవసర ఖర్చులను తగ్గిస్తే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇదే అలవాటు భవిష్యత్తులో మీకు మరింత సంపదను సృష్టించే మార్గంగా మారుతుంది. మీనరాశి వ్యాపారస్థులకు ఈ కాలం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ కదలడం ప్రారంభమవుతాయి. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగని విషయం ఒక్కసారిగా సులభంగా జరిగిపోయే పరిస్థితి కనిపించవచ్చు. దీనిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. వ్యాపారం చేసే చాలామంది గతంలో జరిగిన నష్టాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి నష్టం వచ్చిన తర్వాత మళ్లీ రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. కానీ ఈ 4 రోజులలో మీలో కొత్త ధైర్యం పెరుగుతుంది. మీరు మళ్లీ ప్రణాళికలు వేయడం ప్రారంభిస్తారు. కొత్త మార్గాలను పరిశీలిస్తారు. ఈ మార్పే మీ విజయానికి కారణమవుతుంది. మీరు కోల్పోయిన కస్టమర్ కంటే పెద్ద కస్టమర్ మీ జీవితంలోకి రావచ్చు. మీరు కోల్పోయిన ఒప్పందం కంటే లాభదాయకమైన ఒప్పందం మీ ముందుకు రావచ్చు. మీరు కోల్పోయిన అవకాశం కంటే మరింత విలువైన అవకాశం మీకు దొరకవచ్చు. అందుకే ఈ కాలంలో గతం గురించి కాకుండా వర్తమానం గురించి ఆలోచించాలి. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు మీ ఆలోచనలను మెచ్చుకుంటారు. మీ పనిని మరింత మందికి పరిచయం చేసే అవకాశం కూడా ఉంది. ఈ పరిచయాలలో ఒకటి భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి చేరపోవచ్చు.
స్వయం ఉపాధి చేసేవారికి కూడా మంచి సూచనలున్నాయి. చిన్న వ్యాపారం చేస్తున్నవారు కస్టమర్ల సంఖ్య పెరగడాన్ని గమనించవచ్చు. సేవారంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలొస్తాయి. కళాకారులు, ఉపాధ్యాయులు, కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు తమ ప్రతిభకు తగిన గుర్తింపును పొందడం ప్రారంభిస్తారు. కొన్ని సందర్భాలలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి సందేహపడవచ్చు, కానీ మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీనరాశివారికి సహజంగా ఒక అంతర్గత జ్ఞానం ఉంటుంది. చాలాసార్లు అదే చెప్పింది నిజమవుతుంది. ఈ 4 రోజులలో ఆ జ్ఞానం మరింత బలంగా పనిచేస్తుంది. మీ వ్యాపారానికి సంబంధించిన ఒక కొత్త ఆలోచన అకస్మాత్తుగా మీ మనసులోకి రావచ్చు. దానిని చిన్నదిగా తీసుకోకండి, ఎందుకంటే అదే ఆలోచన భవిష్యత్తులో మీకు పెద్ద విజయాన్ని తీసుకురాగలదు. ప్రస్తుతం చిన్నగా కనిపించే విత్తనం రేపు పెద్ద వృక్షంగా మారినట్లే ఇప్పుడు మొదలయ్యే అవకాశం రాబోయే నెలలలో మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వగలదు. మీనరాశివారు ప్రేమ విషయంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. వారు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒకరిని మనసులో పెట్టుకుంటే చాలా కాలం వరకు మర్చిపోలేరు. అందుకే ప్రేమలో లేదా బంధాలలో ఎదురయ్యే చిన్న చిన్న బాధలు కూడా వీరి హృదయాన్ని బలంగా తాకుతాయి. కాని జూన్ 25 నుండి 28 వరకు ఉండే ఈ 4 రోజులలో మీ మనసుకు సంబంధించిన విషయాలలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. గతంలో మిమ్మల్ని అర్థం చేసుకోని వ్యక్తి గురించి మీరిప్పటికీ ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ ప్రేమకు విలువ ఇవ్వని వ్యక్తి గురించి బాధపడుతూ ఉండవచ్చు. కాని ఇప్పుడు గ్రహాలు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పబోతున్నాయి. ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఉండటానికి రారు. కొందరు పాఠం నేర్పడానికి వస్తారు. ఆ పాఠం పూర్తయిన తర్వాత వెళ్ళిపోతారు. మీరు కోల్పోయిన అనుబంధం గురించి బాధపడుతున్న సమయంలో విధి మీకోసం మరింత మంచి అనుబంధాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. ఈ 4 రోజులలో ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. మొదట సాధారణ స్నేహంగా ప్రారంభమైన పరిచయం తరువాత ప్రత్యేకమైన బంధంగా మారవచ్చు. ముఖ్యంగా శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో జరిగిన సంభాషణలు భవిష్యత్తులో ప్రత్యేకమైన స్థానం సంపాదించవచ్చు. అందుకే కొత్త వ్యక్తులను కలిసినప్పుడు తొందరగా తీర్పు ఇవ్వకుండా కొంత సమయం తీసుకోవడం మంచిది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం మరింత బలమైన అవగాహనను తీసుకువస్తుంది. గతంలో జరిగిన అపార్థాల గురించి మాట్లాడుకునే అవకాశం వస్తుంది. చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న విషయాలను బయటపెట్టగలుగుతారు. మీ మాటలను ఎదుటివారు వినడానికి సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వివాహితుల జీవితంలో కూడా కొన్ని మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. గతంలో చిన్న చిన్న విషయాల మీద వచ్చిన భేదాభిప్రాయాలు తగ్గిపోతాయి. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించని సహాయం అందవచ్చు. మీ కష్టాలను అర్థం చేసుకొని మీ పక్కన నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. వివాహం ఆలస్యమవుతున్నవారికి కూడా ఆశాజనకమైన కాలం ఇది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంబంధం గురించి చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. ఒకప్పుడు తిరస్కరించబడిన విషయం ఇప్పుడు అనుకూలంగా మారవచ్చు. అయితే గత నిరాశలను గుర్తుచేసుకొని భయపడకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ కాలంలో వచ్చే అవకాశం గత అవకాశాల కంటే మరింత అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. మీ హృదయం ఇప్పటివరకు కోల్పోయిన దాని గురించే ఆలోచించి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీకు రాబోయే అనుబంధం మీ విలువను గుర్తించే వ్యక్తి రూపంలో ఉండవచ్చు. అదే ఈ కాలం మీకు ఇవ్వబోయే గొప్ప బహుమతి. మీనరాశివారికి ఆరోగ్య సమస్యల కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. ఇతరులకు చెప్పలేని బాధలను మనసులోనే దాచుకుని తిరుగుతారు. అందుకే శరీరానికి కంటే మనసుకు విశ్రాంతి అవసరమయ్యే రాశులలో మీనరాశి ఒకటి. జూన్ 25 నుండి 28 వరకు మీ ఆరోగ్య పరిస్థితిలో ఒక క్రమమైన మెరుగుదల కనిపిస్తుంది. గతంలో ఉన్న ఆందోళనలు కొంత తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు కొన్ని విషయాలను అంగీకరించడం నేర్చుకుంటారు. ప్రతి సమస్యను మీ భుజాల మీద వేసుకొని తిరగాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. ఈ మార్పే మీ మానసిక ఆరోగ్యానికి పెద్ద ఔషధంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ శరీరం కూడా ఒక సంకేతమిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోమని, సరైన ఆహారం తీసుకోమని, మీ గురించి కూడా కొంత ఆలోచించమని చెబుతుంది. ఇంతకాలం ఇతరుల కోసం పరుగులు తీసిన మీరు ఇప్పుడు మీ శ్రేయస్సు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు మీలో కొత్త శక్తిని నింపుతుంది. కొంతమందికి నిద్ర సమస్యలు తగ్గే అవకాశముంది. మరికొందరికి తలనొప్పి, ఒత్తిడి, అలసట వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
మీరు ప్రకృతికి దగ్గరగా గడిపే కొద్దీ మరింత ప్రశాంతతను అనుభవిస్తారు. ఉదయం సూర్యోదయాన్ని చూడడం, దేవాలయానికి వెళ్లడం లేదా కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం మీకు చాలా మంచిని చేస్తాయి. ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన సందేశమేమిటంటే మీరు గతంలో కోల్పోయిన శక్తి తిరిగి వస్తోంది. చాలా రోజులుగా ఉత్సాహం లేకుండా ఉన్నవారికి ఇప్పుడు కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఏ పని చెయ్యాలన్నా ఆసక్తి పెరుగుతుంది. శరీరంలో తేలికగా ఉన్న భావన కలుగుతుంది. మానసికంగా కూడా మీరు బలపడతారు. ఒకప్పుడు మిమ్మల్ని బాధించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఎందుకంటే మీరు మారుతున్నారు. పరిస్థితులను చూసే మీ దృష్టి మారుతోంది. ఇదే అసలు ఆరోగ్య అభివృద్ధి అని చెప్పాలి. ఈ కాలంలో నీరు ఎక్కువగా తాగడం, సాత్విక ఆహారం తీసుకోవడం, రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోకపోవడం వల్ల మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆదివారం రోజున శరీరానికి మరియు మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిది. మీనరాశికి చెందిన విద్యార్థులు మరియు యువతకు ఈ 4 రోజులు చాలా ప్రేరణాత్మకంగా ఉండబోతున్నాయి. గతంలో చేసిన ఒక తప్పు, రాని మార్కులు, విఫలమైన పరీక్ష లేదా మిస్ అయిన అవకాశం గురించి ఇప్పటికీ బాధపడుతున్నవారు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు ఆ బాధ నుంచి బయటకొచ్చే సమయం వచ్చింది. ఒక పరీక్షలో విఫలమవడమంటే జీవితంలో విఫలమవడం కాదు. ఒక ఉద్యోగం రాకపోవడమంటే భవిష్యత్తు ముగిసిపోవడం కాదు. ఒక అవకాశం కోల్పోవడమంటే అదృష్టం దూరమైపోవడం కాదు. ఈ విషయాన్ని ఈ 4 రోజులలో మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. చదువుతున్న విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఇంతకాలం చదవాలని అనిపించకపోయినా ఇప్పుడు మళ్లీ చదువు మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల నుంచి లేదా పెద్దల నుంచి వచ్చిన ఒక సలహా మీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉపయోగపడవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది మంచి కాలం. ఒకప్పుడు కష్టంగా అనిపించిన అంశాలు ఇప్పుడు క్రమంగా అర్థమవుతాయి. మీ కృషి సరైన దిశలో వెడుతోందనే నమ్మకం పెరుగుతుంది. ఇదే నమ్మకం విజయానికి మొదటి మెట్టు. యువతకు కొత్త అవకాశాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కొన్ని కొత్త కోర్సులు, శిక్షణలు లేదా ఉద్యోగ మార్గాలు మీ ముందుకు రావచ్చు. మొదట వాటిని చూసి సందేహపడినా లోతుగా పరిశీలిస్తే అవే మీ భవిష్యత్తుకు దారి చూపే మార్గాలు కావచ్చు. కొంతమందికి దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం రావచ్చు. చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయాణాల గురించి ఆలోచనలు రావచ్చు. ఈ అవకాశాలను భయంతో వదులుకోవద్దు. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అనుభవాలు చాలాసార్లు మనకు తెలియని ప్రదేశాల నుంచే వస్తాయి. మీనరాశివారికి ఈ 4 రోజులలో గ్రహాల అనుగ్రహం లభించాలంటే కేవలం అదృష్టం కోసం ఎదురుచూడటం సరిపోదు. మనం చేసే మంచి పనులు, మనం సందర్శించే పవిత్ర ప్రదేశాలు, మనం చేసే ప్రార్థనలు కూడా మన జీవిత మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జూన్ 25 నుండి 28 మధ్యకాలంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ జీవితంలో కనిపించని అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. ఈ సమయంలో మీనరాశివారు నీటితో సంబంధం ఉన్న పవిత్ర క్షేత్రాలను సందర్శించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీనరాశి స్వభావం జలతత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. నది తీరంలో ఉన్న దేవాలయం, సరస్సు దగ్గర ఉన్న ఆలయం లేదా పవిత్ర తీర్థక్షేత్రం సందర్శించడం ద్వారా మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు ఆలయం దర్శించడం మీకు చాలా శుభాన్నిస్తుంది. ఎందుకంటే మీనరాశికి అధిపతి గురుగ్రహం కాగా విష్ణు అనుగ్రహం గురుతత్వాన్ని బలపరుస్తుంది. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు కేవలం కోరికలు కోరడం మాత్రమే కాకుండా గతంలో జరిగిన మంచి విషయాలకు కూడా కృతజ్ఞత చెప్పండి. అప్పుడు మీలోని సకారాత్మక శక్తి మరింత పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శనం కూడా ఈ సమయంలో ఎంతో మేలు చేస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, అనుమానాలు క్రమంగా తగ్గడానికి ఈ దైవ దర్శనం సహాయపడుతుంది. నరసింహస్వామి ముందు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్న బాధలను చెప్పుకుంటే మానసిక బలం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళండి. ముఖ్యంగా శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో దర్శనం చేయడం మంచిది. జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదలాలని కోరుకునేవారికి ఈ దర్శనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఈ 4 రోజులలో మీరు చెయ్యగల అత్యంత శుభకార్యం అన్నదానం. ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం, పేదవారికి పండ్లు ఇవ్వడం, పక్షులకు ధాన్యం వేయడం లేదా ఆవుకు పచ్చగడ్డి పెట్టడం వంటి చిన్న పనులు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే మీనరాశివారి జీవితంలో దయాగుణం ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. మీరు చేసిన దానం అనుకోని రూపంలో మీ జీవితానికి తిరిగి వస్తుంది. కొంతమందికి అనిపిస్తుంది, నేను కోల్పోయింది తిరిగి రావాలని. కానీ ఈ కాలంలో దైవం మీకు చెప్పే విషయం ఏమిటంటే, మీరు కోల్పోయిన దానికోసం ఏడవకండి, దానికంటే గొప్పదాన్ని స్వీకరించడానికి మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. అందుకే దేవాలయ దర్శనం చేసినప్పుడు ఒకే కోరిక కోరండి, నాకు సరైన మార్గం చూపించు అని. మీరు ఇంట్లో కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించవచ్చు. సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు భగవన్నామ స్మరణ చేయండి. ఇది ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులను తగ్గించి సకారాత్మకతను పెంచుతుంది. చాలా కాలంగా ఇంట్లో ఉన్న భారమైన వాతావరణం క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి. మనం ఒక దారి కోసం చాలా కాలం ఎదురుచూస్తాం, కాని ఆ దారి ఎప్పటికీ తెరుచుకోదు. అప్పుడు మనకనిపిస్తుంది, నా అదృష్టం ముగిసిపోయిందని. కాని చాలా సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది, ఆ తలుపు మూసుకుపోవడం నా జీవితంలో జరిగిన గొప్ప మేలని. మీనరాశివారికి ఈ 4 రోజులలో అలాంటి అవగాహన కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు గతంలో కోల్పోయిన విషయం గురించి ఇప్పటికీ ఆలోచిస్తూ ఉండవచ్చు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపార అవకాశం కావచ్చు, ఒక కల కావచ్చు. కాని ఇప్పుడు విధి మీకు చూపించబోయే దారి పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఊహించిన చోటు నుండి కాకుండా ఊహించని చోటు నుండి సహాయం రావచ్చు. మీరు ఆశించిన వ్యక్తి కాకుండా కొత్త వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు. మీరు అనుకున్న రంగం కాకుండా వేరే రంగంలో విజయం లభించవచ్చు. అందుకే ఈ 4 రోజులలో మీ మనసును తెరిచి ఉంచాలి. గురువారం నుండి ఆదివారం వరకు జరిగే కొన్ని చిన్న సంఘటనలు భవిష్యత్తులో ఎంత పెద్ద ప్రభావం చూపబోతున్నాయో మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న ప్రయాణం, ఒక చిన్న నిర్ణయం లేదా ఒక చిన్న సంభాషణ కూడా రాబోయే నెలల్లో మీ జీవితాన్ని మార్చే కారణం కావచ్చు. ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశం మీనరాశివారికి అందుతోంది. అదేమిటంటే, మీరు కోల్పోయిన దానిని తిరిగి పొందడమే విజయమని అనుకోకండి. దానికంటే గొప్పదాన్ని పొందడం నిజమైన విజయం. అందుకే గతాన్ని పట్టుకొని నిలబడకుండా భవిష్యత్తు వైపు అడుగువేయండి. మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న మార్పులు చాలా నిశ్శబ్దంగా కనిపించవచ్చు. కాని ఒక విత్తనం మట్టిలో నాటిన వెంటనే చెట్టుగా మారదు. అలాగే ఇప్పుడు జరుగుతున్న చిన్న మార్పులు రాబోయే కాలంలో పెద్ద విజయాలుగా మారబోతున్నాయి. కాబట్టి ఓర్పు కోల్పోవద్దు. మీపై మీకు నమ్మకముండాలి. పరిహారాలు: జూన్ 25, 26, 27, 28 తేదీలలో ఉదయం స్నానం చేసిన తర్వాత 21 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. గురువారం రోజున పసుపు రంగు పండ్లు లేదా శనగలు దానం చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి 2 నెయ్యి దీపాలు వెలిగించండి. శనివారం రోజున పక్షులకు ధాన్యం వేయండి. ఆదివారం రోజున విష్ణు ఆలయం లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శించండి. ఈ 4 రోజులలో ఎవరికైనా చేతనైన సహాయం చెయ్యండి. ముఖ్యంగా నిరుపేదలకు భోజనం పెట్టడం చాలా శుభప్రదం. మీ మనసులో ఎవరి పట్లైనా కోపం ఉంటే దానిని విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. క్షమించే గుణం ఈ సమయంలో మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. జ్యోతిష్య మంత్రం ప్రేక్షకులారా, మీనరాశివారికి జూన్ 25, 26, 27, 28 తేదీలలో గ్రహాలు అందిస్తున్న ప్రధాన సందేశం ఒక్కటే: మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది. అందుకే ఆశను వగలకండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు, దైవంపై నమ్మకముంచండి. మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే కొత్త అవకాశాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేస్తే కామెంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని తప్పకుండా రాయండి. ఇంకా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తును ప్రెస్ చేయండి. మీ రాశికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన జ్యోతిష్య సమాచారం ముందుగా మీకు అందుతుంది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.